హాయ్ అండి. మళ్ళీ ఇంకొక ఫ్రూట్ సలాడ్‌తో వస్తున్నా మీది ముందుకి. మా చెల్లొస్తానని అన్నది. వాళ్ళు తినలేదు మొన్న. అందుకని వాళ్ళ కోసం చేస్తున్నా. ఇప్పుడు కర్బూజా ఉంది కదా దాంట్లో గ్రేప్స్, డ్రాగన్ ఫ్రూటు, నాకు గిన్నెలు దొరకలేదు. షుగరు, కొద్దిగా ఏమంటారు, ఇది పేరు గుర్తుండట్లేదు నాకు. సబ్జా ఈసారి పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నాను. ఆల్రెడీ వాటర్ పెట్టాను. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. కావలసినవన్నీ ఇవి. ఇంకా డ్రై ఫ్రూట్స్ అంటారా, అవి మామూలే కదా, మన ఇష్టం. సరేనా? స్టార్ట్ చేస్తా. ఇది మీకు డౌట్ రావచ్చు, అంటే పూర్తిగా చూడకపోతే డౌట్ వస్తుంది కదా. ఈ సగ్గుబియ్యం నానబెట్టుకుని ఇట్లాగా స్టీమ్ చేసుకోవాలి, బాయిల్ చేయకూడదు. స్టీమ్ చేసుకుంటే మనకి ఇవి ఉడికిపోతాయి. ఓకేనా? ఈసారి వేరే డిఫరెంట్గా ఉంటుంది, ట్రై చేయండి. ఆవిరి బయటికి రాకోకుండా అట్లా క్లోజ్ చేసేసుకోవాలి, స్టీమ్ తోటే బాయిల్ అయితే. ఓకేనా? కస్టర్డ్ పౌడర్ అండి. మీకు కావాల్సినంత చిక్కదనం ఎంత కావాలనుకుంటే అంత కస్టర్డ్ పౌడర్ తీసుకుని కొద్దిగా పాలు వేసుకుని కలుపుకోవాలి. ఇంకా చూడండి, గడ్డలు కట్టుకోకుండా కలుపుకోవాలి. గడ్డలు కట్టకూడదు. ఓకేనా? అది చూసారా, స్టీమ్ అయిపోయింది కదా. స్టవ్ ఆపేద్దామండి. కాలుతుంది, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అన్నీ జాగ్రత్తగా గమనించండి. కస్టర్డ్ గడ్డలు లేకోకుండా కలుపుకున్నాను కదా. ఈ కస్టర్డ్ అంతా పాలల్లో వేసేసుకుందాం. ఏమైనా గడ్డలు ఉన్నా కూడా కలిసిపోయేటట్టుగా మనం కలుపుకోవాలి. మా చెల్లి మా మరిది షుగర్ ఎక్కువ తింటారు, అందుకే ఎక్కువ వేస్తున్నా. షుగర్ వేసుకున్నాం కదా, షుగర్ కలిసిపోయింది చూడండి. తర్వాత జ్యూస్ పట్టుకున్నాం కదా కర్బూజా, ఆ జ్యూస్ కూడా వేసేసుకుందాం ఇందులో. ఇందులో మనం చెప్పాను కదా, వాటర్ పోయాలి. వాటర్ పోయకపోతే ఈ పెళ్ళాన్ని అతుక్కున్నాయి రావు. గట్టిగా అతుక్కుపోతాయి. అందుకని మనం వాటర్ పోస్తేనే వస్తాయి ఇవి, వాటర్ పోయకపోతే రావు, గడ్డ కట్టుకుపోతాయి. పెద్ద సగ్గు బియ్యం అండి ఇవి. మొన్నటి అంటే చిన్న సగ్గు బియ్యం, ఈ పెద్దవి. ఈ ఇది సబ్జాలు ఉన్నాయి కదా, ఇవి కూడా ఇందులో వేసేసుకుందాం. ఫ్రూట్స్ కట్ చేసుకున్నాను కదా, డ్రాగన్ ఫ్రూటు, కర్బూజా, కొద్దిగా గ్రేప్స్, ఇవన్నీ కట్ చేసేసుకున్నా. కలపక్కర్లొద్దు, వేసేసుకోవచ్చు. కాకపోతే సగ్గు బియ్యం కొంచెం గడ్డ కింద ఉంటుంది కదా, అందుకని కలుపుతున్నా. పళ్ళాన్ని అతుక్కుపోయి రావు కదా, దానికోసం. ఈరోజు పని ఎక్కువ ఉన్నది. రోజు అట్లానే అంటున్నా, రోజు పని అలాగే ఉంటుంది. ఇది ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మంచి టేస్టీ ఫ్రూట్ సలాడ్ రెడీ.
చిక్కబడిపోతుంది. ఓకే బాయ్ అండి. థ్యాంక్ యూ.